ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్. ఆమె వల్ల వెంకటాపూర్ ఆర్ గ్రామ సభ రసాబాసగా మారిందన్నారు. ఆమె తీరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారన్నారు. ఈ సభకు వచ్చిన అధికారులను జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి హెచ్చరించడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయాలు ఇట్లా ఉంటే రాబో తరాలకు నష్టం వాటిల్లుతుంది. నీకు పదవి వ్యామోహం తప్ప ఇంకొక వ్యామోహం లేదు. నీకు పదవి కావాలా? పదవి కోసానికి ఎంతమందికి అయినా కొట్లాటలు పెడతావు. ఈ ప్రాంతం కోసానికి సమస్యల మీద కొట్లాడిన చరిత్ర నాది. నా మీద కేసు చేయమంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఎవరితో చేస్తున్నావు రాజకీయం? నువ్వు అసలు నువ్వు కనీసం కాంగ్రెస్ కార్యకర్తల ముఖం పెట్టి చూసే దమ్ము ధైర్యం లేనిది నీకు. నువ్వు ద్రోహి, కాంగ్రెస్ పార్టీ ద్రోహి. ఈ నర్సాపూర్ ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేనంట చెప్తా పొట్టేనంట. అవునే తల్లి, నన్ను పొట్టుకున్నా మరి ఏం చేయాలి? మరి నువ్వు పొడవుండి ఏం ఒడిచిందేముంది తాలూకాకి? నీ పొట్టేవుడే. నీ రాజకీయ జీతం అంతా వరకు నీ ఎన్నంటితే ఉంటా. నాకు పదవుల మీద సోకు లేదు. నాకు ఎలాంటి సంపద మీద సోకు లేదు. మోడల్ విలేజ్ తీసుకుంటా. ఆ విలేజ్ లో స్పెషలైజేషన్ విలేజ్ లో మొత్తం అన్ని హరువులకు ఎంతమంది ఉంటే అంతమంది మీ అని రేవంత్ అన్న చెప్తుంటే ఈమె రాజకీయాలు వల్లిస్తుంది. ఏదో టీఆర్ఎస్ జెండా వాచుకొని ఆమెనే జెండా తీసుకొని ఆమెనే వాతి దాన్ని ఆమె నిర్మాణం చేసింది. దాని కేసీఆర్ ఆమెనే వారసురాలు. ఆ బతుకమ్మ తర్వాత ఈ బతుకమ్మ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఏం చచ్చిపోయిన రామచంద్రారెడ్డి లక్ష్మారెడ్డి ఆత్మ ఘోషిస్తుందే తల్లి. నీ వ్యవహారం చూస్తుంటే నువ్వేమనుకుంటున్నావో? లక్ష్మారెడ్డి రామచంద్రారెడ్డి ఆత్మ ఘోషిస్తుంది.